నమస్కారం అండి, మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మురుకులు చేద్దాము. ముందుగా ఒక బేసిన్లో 1/2 కిలో బియ్యం పిండి తీసుకొని అందులో వేసేసుకొని అందులో 2 స్పూన్ల కారం పొడి, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల వాము వేసుకోవాలి. అందులోనే ఒక గుప్పెడు నువ్వులు వేసుకోవాలి. ఈ విధంగా మంచిగా వేసుకొని ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి. వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా స్పూన్తోని ఉప్పు కారము పిండిలో మంచిగా కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ముందుగా వేడి చేసిన 50 గ్రాముల ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మంచిగా మొత్తము మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో చేయాలి. అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం పిండికి పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు తగినన్ని పోసుకుంటూ పిండిని ముద్ద చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని తడుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా సాఫ్ట్గా పిండి ముద్ద కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా పిండి మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1 లీటర్ ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ వేడెక్కేలోపు మనం ముందుగా కలిపి ఉంచిన పిండిని ఇంకొకసారి మంచిగా కలిపి మురుకుల పీటలో మంచిగా పిండి నింపాలి. నింపి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు 2 జల్లిగంటలు తీసుకొని మంచిగా ఆయిల్ అప్లై చేసి మురుకుల పీటతో మంచిగా నెమ్మదిగా మురుకుల్లో ఒత్తుకొని తీసి కాగుతున్న ఆయిల్లో నెమ్మదిగా వేసేసుకోవాలి. ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలి. ఈ విధంగా మంచిగా వేసుకొని 2 వైపులా మంచిగా తిప్పుకుంటూ మంచిగా కలపాలి. ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా 2 వైపులా మంచిగా తిరిగేస్తూ మంచిగా మురుకులు కాల్చుకోవాలి. ఈ విధంగా కాగిన మురుకులను తీసి నెమ్మదిగా ఒక గిన్నెలో పెట్టాలి. అందులో ఆయిల్ మొత్తం దిగుతుంది. ఆ తర్వాత మిగతా పిండిని కూడా ఇదే మాదిరి మురుకులు చేసి అందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత నూనె మొత్తం పోయిన తర్వాత తీసి ఒక జల్లి గిన్నెలో వేసుకుంటే అంతే, వేడి వేడి మురుకులు రెడీ. ఈ మురుకులు కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటాయి. చిన్నపిల్లలకు స్కూల్కి స్నాక్స్గా ఇవ్వచ్చు. మనం ఎక్కడికైనా టూర్కి వెళ్ళినా కూడా ఒక కవర్లో ప్యాక్ చేసుకొని తీసుకుంటే కూడా టైం పాస్కి చాలా బాగుంటాయి. ఇవి చేసుకొని తినండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.